మనకి కామెంట్‌లో చాలామంది ఒక కెమెరా కోసం ఫుల్ రివ్యూ చేయమని అడుగుతున్నారు. అదే సోనీ 6600. ఈ వీడియోలో మనం ఆ కెమెరా కొరకైతే ఫుల్ డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. హాయ్, దిస్ ఇస్ వికాస్. వెల్కమ్ టు ది ఛానల్. ఫోటోగ్రఫీ అండ్ వీడియోగ్రఫీ ట్యుటోరియల్స్ అండ్ గ్యాడ్జెట్స్ కోసం కూడా ఇన్ఫర్మేషన్ మన ఛానల్లో ఉంటుంది. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ప్రీవియస్ వీడియోస్ చూడండి. ఆల్రెడీ చూస్తున్నవారు ఈ వీడియో లైక్ చేయండి, కామెంట్ చేయండి. టాపిక్లోకి వెళ్ళిపోదాం. సోనీ A6600 క్రాప్ సెన్సార్లోనే బెస్ట్ కెమెరా అనమాట. ఇది మనకి 2019లో అయితే ఈ యొక్క కెమెరాని అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ కెమెరా మనకి 1,10,000కి అయితే ఓన్లీ బాడీ 1,10,000కి అయితే స్టార్టింగ్ ప్రైస్ అయితే ఉండేది. ఇప్పుడు ప్రెసెంట్ అక్టోబర్ 2025లో ఈ కెమెరా వచ్చేసరికి 50,000కి అయితే ప్రైస్ అయితే డిక్రీజ్ అయింది. దానికి కారణం ఏంటంటే ఈ కెమెరాని ప్రొడక్షన్ అయితే ఆపేశారు. ఎందుకు అని అంటే చాలా కెమెరాస్ అప్గ్రేడ్ అవుతున్నాయి కాబట్టి ఈ కెమెరాని అయితే ప్రొడక్షన్ ఆపేశారు. కానీ ఆల్రెడీ చాలా సెల్లర్స్ దగ్గర పీసెస్ ఉండిపోవడం వల్ల వాటిని తక్కువ ప్రైస్కి అయితే పెడుతున్నారు. ఈ కెమెరా 50,000కి 2025లో తీసుకోవడం బెస్టా కాదా, అసలు ఈ కెమెరా ఎలాగా పర్ఫామ్ చేస్తుంది, దీనికోసం అయితే మనం మాట్లాడుకుందాం. ఈ కెమెరా మనకి 24 మెగాపిక్సెల్ రిజల్యూషన్తో అయితే వస్తుంది. ఇది APS-C సెగ్మెంట్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ కెమెరా. ఎందుకు అని అంటే ఇది బోత్ ఫోటో అండ్ వీడియో హైబ్రిడ్ షూటర్స్ ఎవరైతే ఉన్నారో రెండు కూడా కవర్ చేయొచ్చు. ఎందుకు అని అంటే ఇది మనకి 4K 30 FPS వీడియో అయితే రికార్డ్ చేస్తుంది అండ్ ఫుల్ HD 120 FPS అయితే వీడియో రికార్డ్ చేస్తుంది. చాలా కెమెరాస్కి లేని 5 యాక్సిస్ స్టెబిలైజేషన్ అయితే ఈ కెమెరాకు ఉంది. అది మనకి చాలా అడ్వాంటేజ్. అండ్ సోనీ యూజర్స్కి ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే దీనికి బ్యాటరీ అడ్వాంటేజ్ అనమాట. మనకి క్రాప్ సెన్సర్స్ అన్ని లైక్ సోనీ A6400 ఇది ఏంటంటే NP50 బ్యాటరీతో వస్తుంది. కానీ 6600 ఏంటంటే NP100 బ్యాటరీతో వస్తుంది. ఇది మనకి సోనీ ఫుల్ ఫ్రేమ్ కెమెరాస్ కూడా ఇదే బ్యాటరీని యూజ్ చేస్తాం. అండ్ దట్టు సోనీ 6600లో 425 ఫేస్ డిటెక్షన్ ప్లస్ 425 కాంట్రాస్ట్ డిటెక్షన్ ఫోకస్ పాయింట్స్ అయితే ఉండడం వల్ల ఇది సబ్జెక్ట్ ట్రాకింగ్ అనేది చాలా బాగా చేస్తుంది. ఇది మనకి మన లోకల్లో తక్కువ, కానీ బయట ఫారినర్స్ ఎక్కువగా వైల్డ్ లైఫ్ అండ్ స్పోర్ట్స్కి క్రాప్ సెన్సర్స్ కెమెరాలో ఇది వాడుతుంటారు. తక్కువ బడ్జెట్కి మంచి అవుట్పుట్ ఇస్తుంది. వైల్డ్ లైఫ్ అండ్ స్పోర్ట్స్కి ఎక్కువగా యూజ్ చేస్తారు. సో బిగినింగ్లో మీరు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ, స్పోర్ట్స్ ఫోటోగ్రఫీ చేయాలనుకుంటే మాత్రం ఈ కెమెరా వన్ ఆఫ్ ది బెస్ట్. అండ్ స్టిల్ 2025లో తీసుకోవచ్చు అనుకుంటే మనకు ఆ స్పెసిఫికేషన్స్ సరిపోతాయి అనుకుంటే తీసుకోవచ్చు. ఎందుకు అని అంటే మనకి ఈ నెక్స్ట్ కెమెరా A6700 అయితే మనకి 1.2 lakh రేంజ్లో ఉంది. అది అడ్వాన్స్డ్ ఫీచర్స్ అయితే ఉన్నాయి, కానీ మనకు అంత అవసరం లేదు. నాకు 5 యాక్సిస్ స్టెబిలైజేషన్ ఉంది, నెక్స్ట్ 24 మెగాపిక్సెల్ సరిపోతుంది, ఫోకస్ డిటెక్షన్ కూడా సరిపోతుంది అనుకుంటే ఈ కెమెరా తీసుకోవచ్చు. వర్త్ అనమాట. ఫోటోగ్రఫీ ఇప్పుడే స్టార్ట్ చేసిన వారు, కాంటెంట్ క్రియేటర్స్, ట్రావెల్ ఫోటోగ్రాఫర్స్ ఈ ఖచ్చితంగా ఈ కెమెరాని అయితే తీసుకోవచ్చు. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ కెమెరా మనకి APS-C సెగ్మెంట్లోనే. అండ్ ఈ కెమెరా మనకి మైనస్ ఏంటంటే ఇది అవుట్డేటెడ్ సాఫ్ట్వేర్స్ అనమాట. 2019లో రిలీజ్ అయిందంటే ఇప్పుడు నియర్లీ 6 years అవుతుంది. కాబట్టి మెనూ సిస్టమ్ అంతా అప్పుడులాగే ఉంటుంది, తర్వాత అప్గ్రేడ్ అవ్వలేదు. లేదో మాకు ప్రాబ్లం లేదనుకుంటే మాత్రం ఈ కెమెరా తీసుకోవచ్చు. వీడియో పరంగా మంచి రిజల్ట్స్ ఇస్తుంది, ఫోటో పరంగా కూడా చాలా మంచి రిజల్ట్స్ ఇస్తుంది. సో ఎవరైతే బిగినర్స్ ఉన్నారో చాలామంది ఏ కెమెరా బెస్ట్ అని అంటున్నారు. మనకి 50,000 రేంజ్లో ఈ కెమెరా అయితే మనకి సోనీ 6600 అయితే ఉంది, ఓన్లీ బాడీ విత్ దానికి ఒక మంచి అటాచ్డ్ లెన్స్ మీకు తగ్గట్టు. ఇప్పుడు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్స్ అయితే ఒక లాంగ్ లెన్స్, లేదనుకుంటే వెడ్డింగ్స్ చేస్తున్న వారు అయితే ఒక ప్రైమ్ లెన్స్, వైడ్ యాంగిల్ లెన్స్ తీసుకుంటే మంచి అవుట్పుట్ అయితే ఇస్తుంది. ఒక పాయింట్ చెప్పాలనుకుంటున్నాను, ఈ కెమెరా కోసమే కాదు, మనం తీసుకున్న కెమెరా అది ఎప్పుడుది అన్నది పక్కన పెట్టి ఆ యొక్క స్పెసిఫికేషన్స్ మనకి సరిపోతాయా లేదా అన్నదే చూడాలి. ఎందుకంటే రీసెంట్గా వచ్చిన అడ్వాన్స్డ్ కెమెరాస్ అన్ని కాస్ట్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో అందుకని మనకి తగ్గట్టు ఆ స్పెసిఫికేషన్స్ ఉన్నాయా లేదా చూసుకోవాలి. ఎందుకు నేను తీసుకున్న కెమెరాస్ A74 అన్నది 2021లో రిలీజ్ అయింది. సో 21లో రిలీజ్ అయింది, నాకు 2025లో సరిపోతుందా అని అంటే ఆ స్పెసిఫికేషన్స్ అన్నది సరిపోతాయి. నాకు 4K 60 FPS విత్ 10-bit నేను వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. సో నాకు S-Log3లో రికార్డ్ చేసుకుంటే నాకు సరిపోతుంది. నేను యూట్యూబ్కి నేను 8-bitలో రికార్డ్ చేస్తాను, నాకు అది సరిపోతుంది. ఎందుకంటే 10-bit అన్ని సాఫ్ట్వేర్స్ సెట్ అవ్వదు. అండ్ నాకు ఫోటోకి వచ్చేసరికి 33 మెగాపిక్సెల్, నాకు వెడ్డింగ్స్ కూడా సరిపోతుంది, వైల్డ్ లైఫ్కి సరిపోతుంది, ఫుడ్ ఫోటోగ్రఫీ ప్రాజెక్ట్స్ చేసే కూడా సరిపోతుంది. సో అట్లా అనమాట. మీరు ఒకవేళ కెమెరాస్ తీసుకుంటే చాలా మంది వరకు DSLRని కూడా ఇప్పుడు తీసుకుంటున్నారు. సో అలాంటిది మీకు 50,000లో మీకు ఈ కెమెరా ఉంది, సోనీ 6600. ఇది చాలా అంటే చాలా మంచి కెమెరా, బాగుంటుంది. ఇప్పుడు తీసుకున్న బాగుంటుంది. ఫ్లిప్కార్ట్లో మనకి ఇది 50,000కే ఉంది, 51,000, 52,000కో సంథింగ్ ఉంది. ఒకవేళ మీరు కనుక తీసుకోవాలనుకుంటే యూట్యూబ్ క్రియేట్ చేసే వాళ్ళన్నా, యూట్యూబ్ కాంటెంట్ క్రియేట్ చేసే వాళ్ళన్నా, ట్రావెల్ ఫోటోగ్రాఫర్స్ అన్నా, లేదంటే మోటో వ్లాగర్స్ అన్నా సరే, లేదనుకుంటే మీరు నార్మల్గా షూట్స్ చేద్దాం అనుకున్న ఈ కెమెరా అనేది తీసుకోండి. లేదు మేము వెడ్డింగ్స్ చేస్తాము, ప్రొఫెషనల్ ప్రాజెక్ట్స్ చేస్తాం అనుకుంటే ఫుల్ ఫ్రేమ్కి అయితే వెళ్ళిపోండి. కానీ A6600 గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ కెమెరా 2025లో తీసుకోవచ్చు. ఇది ఫోటోకి బాగుంటుంది, వీడియోకి బాగుంటుంది,
ఫోకస్ పాయింట్స్ చాలా బాగుంటాయి అండ్ 5 యాక్సిస్ స్టెబిలైజేషన్ ఉంది అండ్ నెక్స్ట్ బ్యాటరీ కూడా కొంచెం పర్ఫార్మెన్స్ ఎక్కువగా వస్తుంది. అండ్ ఈ కెమెరా వచ్చేసరికి సింగిల్ SD కార్డ్ అయితే ఉంటుంది అండ్ UHS 1 మెమరీ కార్డ్స్ని మాత్రమే ఇవి సపోర్ట్ చేస్తాయి. అది కూడా గుర్తుపెట్టుకోండి తీసుకునేటప్పుడు. అండ్ ఇంకో పాయింట్, ఇది లోకల్ స్టోర్స్లో అయితే దొరకదు. ఇది ఎందుకంటే ఇది ప్రొడక్షన్ స్టాప్ చేస్తారు కాబట్టి మీరు తీసుకోవాలనుకుంటే ఫ్లిప్కార్ట్లో ఉంటుంది, వెళ్ళి తీసుకోండి. సో ఈ వీడియోలో మనం ఈ కెమెరా గురించి మాట్లాడుకున్నాం. ఇలాంటి టాపిక్స్ మీకు కూడా కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అవసరమైన షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.